ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. అంతేకాదు జరగబోయేది కూడా తెలుస్తుంది. మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు మాత్రం దేవుడా ఈసారైనా రాజధాని ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడు చాలు స్వామి అంటూ దేవుళ్ళందరికీ మొక్కుకున్నారు. అమరావతికి కేంద్రం ఉదారంగా సాయం చేయకపోయినా రాజధాని ప్రాజెక్టు పూర్తయ్యేలా ఉదారంగా అప్పులు ఇప్పించడానికి మాత్రం ఓకే చెప్పడంతో చాలామందికి ఈసారి ఖచ్చితంగా అమరావతి ప్రాజెక్టు పూర్తవుతుందనే ధీమా వచ్చింది కూడా. దీంతోనే అమరావతి రైతుల్లో కూడా ఆశలు చిగురించాయి. రాష్ట్ర ప్రజలు కూడా ఈసారి ఖచ్చితంగా రాజధాని పూర్తవుతుందనే నమ్మకానికి వచ్చారు. ఇంతవరకు అంతా పర్ఫెక్ట్గానే సాగిపోయింది. కానీ సడన్గా అమరావతి ఫేజ్ 2 విస్తరణ కోసం ప్రభుత్వం దగ్గర 40,000 ఎకరాల భూమిని అదనంగా సేకరించాలని ప్రతిపాదించిందంటూ ప్రభుత్వం మీడియాకు ఒక లీక్ ఇచ్చింది. ఇదే అందరిలో పెద్ద కలకలం రేపిందనే విషయం తెలిసిందే. కీలక రాజధానికి సమీకరించిన మొత్తం 35,000 ఎకరాల కంటే అదనంగా విస్తరణ ప్రాజెక్టు కోసం ఏకంగా 40,000 ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించడం చాలా మందిని విస్మయానికి కూడా గురి చేసింది. అమరావతి ప్రాజెక్టు పూర్తయ్యేలా రుణ ఒప్పందాలన్నీ రెడీ కావడంతో ప్రభుత్వ పెద్దల్లో భూమి ఆశ మరింత చిగురించిందనే చర్చ అప్పట్లోనే తెర మీదకు వచ్చింది. అమరావతి విస్తరణ ప్రాజెక్టు కోసం అదనపు భూములు సేకరించాలనే నిర్ణయం అప్పటికప్పుడు తెర మీదకు వచ్చింది కాదనేది అధికార వర్గాలు చెప్తున్న మాట. ఎప్పుడైతే అమరావతి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని స్పష్టమైన సంకేతాలు అందాయో ఆ వెంటనే దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో లోపల పెద్ద స్కెచ్చే వేశారనేది ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయం కీలక స్థానాల్లో ఉన్న వాళ్లకు సహజంగానే చాలా ముందుగా తెలుస్తుంది. దీంతో వాళ్ళను రంగంలోకి దింపి బినామీల పేరుతోటి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవర్ బ్రోకర్గా ఉన్న లింగ సారథ్యంలో ఇప్పటికే భారీ ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేసేలా స్కెచ్ వేసినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా పురోగతి కూడా ఉందని చెప్తున్నారు. ఈ లింగ ల్యాండ్ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక మంత్రికి కూడా వాటా ఉందని, మిగిలిన మొత్తం ఆయనకే అన్నది వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం. వీళ్ళంతా కూడా ప్రధానంగా ప్రతిపాదిత ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చే ప్రాంతంలోనే ఎక్కువ భూములను సమీకరిస్తున్నట్లు చెప్తున్నారు. భూ సమీకరణలో కొంత భూమి పోయినా సరే ఎక్కువ మొత్తం తమ ఆధీనంలో ఉండేలాగా వీళ్ళు డిజైన్ చేసుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీళ్ళంతా కూడా పక్కా ముందస్తు సమాచారంతో ఏమాత్రం ముంపునకు అవకాశం లేని కోర్ ఏరియాల్లోనే భూములు కొనుగోలు చేస్తున్నారని, దీనికి బినామీలను రంగంలోకి దింపారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఈ పవర్ బ్రోకర్ వసూలు చేసిన మొత్తాలను ఇలా ల్యాండ్ బ్యాంక్తో పాటు వివిధ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమరావతి 2వ దశకు ఎంత భూమి తీసుకుంటారనే విషయంలో ప్రస్తుతానికైతే స్పష్టత లేకపోయినా అదనంగా భూమి తీసుకోవడం అయితే మాత్రం పక్కా అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉందన, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత భూమి సమీకరించబోతున్నారో తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే వీళ్ళు అదనపు భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక టీడీపీ సీనియర్ నేతకు చెందిన భూముల డీల్ వ్యవహారం డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ బినామీల గుట్టు కూడా రట్టయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.